వెళ్ళి ఆ పాపపు సొమ్మంతా కట్ చేసుకో రేవంత్ అన్న. మా మంది మీద పడకు, మా తెలంగాణ ప్రజల మీద పడకు. మిగిలే 200 500 కాడ కూడా పొట్ట కాడ కొడుతున్నవే. ఈ పాపం ఎందుకు మూట కట్టుకుంటావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సామాన్య ప్రజల మీద నీ ప్రతాపం కాదు. ఈ రోజున రేవంత్ రెడ్డి ఎక్కడ పోయి ఏ ప్రభుత్వ భూమి మీద కన్ను పడితే, అదొక సినిమా ఉండే అండి చిన్నప్పుడు, మోహన్ బాబుది ఏందో సినిమా, నేను రైట్ గుర్తొచ్చి, రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి ఏహే చౌదరి అని ఒకటి వస్తుంది బ్యాక్గ్రౌండ్లో. ఆయన ఎక్కడ పోతాడు పోయి, సారీ ఏమనుకోకు, నీకు అన్న అర్థమయ్యేలా చెప్పాలి రేవంత్ అన్న ప్రాక్టికల్గా. ఇగో ఇది ఫస్ట్ ఒక బాణం అనుకుందాం, ఓకే? ఇది బాణం అనుకో రేవంత్ అన్న. రంగనాథు అగో ఆడ ఒక ప్రభుత్వ భూమి ఉంది, అది కూడా కట్టిండు చూడు. ఎవరది? కోటేశ్వరుడు. ఆ వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ రంజిత్ రెడ్డా? వద్దు, మొన్ననే వాడు 500 కోట్లు ఇచ్చినట్టున్నాడు నాకు. వద్దు, అటు పోకండి మీరు. అది ఇండస్ట్రీస్ ల్యాండ్ అయినా నువ్వు ఆడికి పోవద్దు, నువ్వు తప్పు రంగనాథ్ సార్, మీరు అటు పోవద్దు ప్లీజ్. ఐఎమ్ వెరీ సీరియస్. మొన్న మియాపూర్లో ఇన్ని ఎకరాల భూమి కాపాడినా అని పేపర్లో వచ్చింది. అదంతా మనం రియల్ ఎస్టేట్ చేసుకోవాలి. ఎవరు? నేను, ఫహీం ఖురేషి, మా అన్న తిరుపతి రెడ్డి, అన్న నా తమ్ముడా నాకు తెలియదు సారీ, కొండల్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, మేము అందరం కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాం. మేము ఆ 4th సిటీ దగ్గర ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి అక్కడక్కడ పోవాలి. నీ బాణం అక్కడ ఇసురుతూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రామన్న, సారీ రేవంత్ అన్న కదా, రేవంత్ అన్న తెలంగాణ, అదేంటి రాయలసీమ రామన్న, రేవంత్ అన్న తెలంగాణ, రేవంత్ అన్న రెడ్డి అక్కడ ఇస్రేగానే తిప్పవయా కెమెరా. ఈ భూమి నాదిరో, ఇక్కడ చూడు రేవంత్ అన్న, నీకో ఇక్కడ పడ్డది 6వ మార్క్, రంగనాథ్కి ఇక్కడ 6వ మార్క్ ఇక్కడ కనబడ్డది. ఈ భూమి నాదిరో, ఇక్కడ పాగా వేసినారో, ఈ భూమి నాదిరో, ఇక్కడ పాగా వేసినారో అని చెప్పి మీ వాళ్ళని అక్కడ పంపిస్తావు. అక్కడ పంపించి, లేకపోతే అక్కడ ఎవరన్నా షెల్టర్ వేసుకొని ఉన్నారు అనుకో, గుడిసెలు వేసుకొని ఉంటారు కదా. ఇప్పుడు జనరల్గా ఖాళీ భూమి ఏడన్నా ఉంటే ఆధార్ కార్డులు లేనోళ్ళు, ఏం లేనోళ్ళు, బిచ్చపోళ్ళు, భిక్షాటన చేసేటోళ్ళు ఎక్కడన్నా ఒక టెంట్ వేసుకుంటారు. టెంట్ వేసుకొని ఏం చేస్తారు రేవంత్ అన్న? ఆడొక చిన్న పొయ్యో మట్టి కట్టలో పెట్టుకొని ఇంకేదో పెట్టుకొని వంట చేసుకొని తింటారు. దాన్ని కబ్జా అంటారు మీరు. కబ్జా అని ఇక పోతాడు. ఇక మా హీరో ఎవరు? మా రంగనాథ్ సార్. ఆయన అంటే నాకు రెస్పెక్టే ఉంది. సారీ సార్ రంగనాథ్ సార్, ఏమనుకోద్దు. ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే మా రంగనాథ్ అట్లా వినాల్సిందే. ఆయన ఉద్యోగం అది, ఏం చేస్తాం, ఇక పోవాలి. రంగనాథ్ గారు అక్కడ ఎవరో కబ్జా చేశారండి, ప్రభుత్వ భూమి ఉంది, హాట్ కేక్ అండి అది, ఎక్కడో 150 కోట్లు వలుకుతుంది సార్, అక్కడ పోవాలని చెప్పి రంగనాథ్ సార్ని ఇగో మళ్ళీ పోయా కెమెరా. మా రంగనాథ్ సార్ ఇట్లా కోయి బుల్డోజర్లు వస్తాయి వెనకాల, కోయి ఎవడ్రా ఇక్కడ కబ్జా పెట్టింది? బుల్డోజ్, కమాన్ టీమ్, హైడ్రా టీం రండి, బుల్డోజ్ చేసేయండి. వాళ్ళు ఏడ్చినా వినద్దు, కనికరం వద్దు, వాళ్ళ బియ్యం పోని, అలా కిరోసిన్ పోని, అన్నీ పోని అని చెప్పి మా రంగనాథ్ సార్ అయిపోయాయి పేపర్లలో నెక్స్ట్ డే వార్త. మళ్ళీ ఆ తర్వాత వార్తలు ఏమొస్తాయి? ఆ తర్వాత ఆ ప్రభుత్వ భూమిని ఏం చేశారో, ఎవరికి ఇచ్చారో, ఎవరు దాన్ని లీజుకు తీసుకున్నారో, ఎవరు టెండర్లు వేసినారో ఎవరికి తెలియదు రేవంత్ అన్న. ఏ పేపర్లలో వేయట్లేరు రేవంత్ అన్న, ఏ వెబ్సైట్లలో కూడా పెడతలేరు రేవంత్ అన్న. రంగనాథ్ వచ్చి బుల్డోజ్ చేస్తాడు. ఆ బుల్డోజ్ చేసిన తర్వాత ఆ భూములు ఏమవుతున్నాయో, ఎవడు దాన్ని తుస్సు చేస్తుండో, ఎవరు దాన్ని లేఅవుట్లు వేసుకొని సొమ్ము చేసుకుంటున్నారో, ఏ కలెక్టర్లతోటి ఒక ట్రస్ట్ ద్వారా ట్రస్ట్కి భూములు కావాలని చెప్పి, తెలంగాణ ప్రజలారా దయచేసి గమనించండి. ఒక ప్రభుత్వ భూమి ఎక్కడైనా కావాలి అంటే ఫస్ట్ ఒక ట్రస్ట్ స్టార్ట్ చేస్తారు. అంటే కొంతమంది నిజంగా మానవత దృక్పథంతో ఒక సోషల్ సర్వీస్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ట్రస్ట్లు ఏర్పాటు చేస్తారండి, సోషల్ సర్వీస్ చేస్తారండి. వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. నేను ఎవడైతే ట్రస్ట్ని అడ్డు పెట్టుకొని భూములు డబ్బులు కొట్టేయాలనుకుంటున్నారో వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. ట్రస్ట్లు పెట్టుకుంటారండి, ట్రస్ట్లు పెట్టుకొని జిల్లా కలెక్టర్కి ఫైల్ పంపిస్తారండి, ఈ ట్రస్ట్ కట్టాలి,
నేను ట్రస్ట్ చైర్మను, ఈ ఈ ట్రస్ట్కి భూమి కావాలి అని చెప్పి అర్జీ పెట్టుకుంటారండి. అర్జీ పెట్టుకుంటే ఈ ఇల్లీగల్ ల్యాండ్ని లీగలైజ్ ఎట్లా జరుగుతుంది? జిల్లా కలెక్టర్కి ఒక కాల్ వస్తుందండి. కాల్ వచ్చి ఆ ఫైలు నాదే, మొన్నే బుల్డోజ్ జరిగింది, ఆ ఫైలు నాదే, ఇక్కడ ఆ భూమి నాకు కావాలి. అట్లనే కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హెటిరో పార్థు సారథికి పుక్కట్ల 11 ఎకరాలు కోకాపేట దగ్గర ఏడో కట్టబెట్టిండు, సారీ నియోపోలిస్ దగ్గర కట్టబెట్టిండు 11 ఎకరాలు పుక్కట్ల. ఆ పార్థు సారథి ఏమన్నా బిచ్చపోడా, పేదోడా? ఇట్లా కదా వీళ్ళు దోచుక తినేది ట్రస్టుల పేర్ల మీద. ఇప్పుడు గదే కాన్సెప్టు రేవంత్ అన్న చేస్తుండు. నేను అడుగుతున్నా, నేను రంగనాథ్ గారిని యాక్చువల్గా నేను ఇంటర్వ్యూ ఇస్తాను కూడా సార్ చెప్పిండ్రు. నాకు అనేక డౌట్లు ఉన్నాయి. నేను రంగనాథ్ గారు బుల్డోజ్ చేసినటువంటి ల్యాండ్స్ని ఇప్పుడు వేరే వాళ్ళు లేఅవుట్లు ఎవరేస్తున్నారు, ఆ ప్రభుత్వ భూముల్లోకి వాళ్ళు ఎట్లా వచ్చిరో నేను అడుగుతా విత్ డాక్యుమెంట్స్. మరి ఆయన సమాధానం చెప్పగలుగుతారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పగలుగుతారా? నేను అందుకే అంటున్నా, రేవంత్ అన్న నీకు దమ్ములు ఉంటే దయచేసి తెలంగాణ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మా సామాన్య ప్రజలు నోట్లో నాలిక లేనోడి మీద పడకండి, జేబులో పైస లేనోడి మీద పడకండి, పీల్చుక తినకండి పిప్పిని తిన్నట్టు. పైసలు ఉన్నోడి దగ్గర పడండి. మేము ఉన్నోడి దగ్గరికి పోము, లేనోడే మా టార్గెట్, లేనోడి భూమి నొక్కేస్తాం, దానికి పట్టా అనే ఒక పేరు ఇస్తాం, అది ప్రభుత్వ భూమి అని చెప్పేస్తాం, అదని చెప్తాం, ఇదని చెప్తాం. పాపం మూట కట్టుకోకండి అని నేను చెప్తున్నా. ట్రాఫిక్ చలాన్లు బ్యాంకులకు వెళ్ళి కట్ అవుతాయి. ఎవడబ్బా సొమ్ము ఎవడు కట్ చేస్తాడు? ఎవడి చెమట కంపు అది? ఎవడు చెమటోచి కష్టపడినటువంటి సొమ్ముని మీరెందుకు కట్ చేసుకుంటారు? మీకెవడిచ్చిండ్రు అధికారం? నీ జీతంలోకి వెళ్ళి 1,00,000 రూపాయలు కట్ చేసుకుంటా, నేను వాడుకుంటా, ఇస్తావా రేవంత్ అన్న పైసలు? దయచేసి మాట్లాడే ముందు ఆచితూచి అడుగులు వేయండి, ఆచితూచి ఆలోచించి మాట్లాడండి. తెలంగాణ ప్రజల జోలికి వచ్చిన లేనోని కొట్టాలని చూస్తే దయచేసి తస్మాత్ జాగ్రత్త. నేనేం హెచ్చరిస్తలేను, నేనేం చేస్తా అన్నా, మీ దృష్టిలో నేను ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లని, ఆఫ్టర్ ఆల్ కదా ఆడపిల్ల కదా, ఏం చేస్తారు రేవంత్ అన్న? మా అంటే మొన్న మహిళా ఐఏఎస్ అధికారిని క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు శ్రావ్య మంచిది కాదు, శ్రావ్య వాడితో తిరుగుతుంది, శ్రావ్య వీడితో తిరుగుతుంది, లేదా బ్రోతల్ హౌస్ నడుపుతుంది, లేకపోతే ఈమె పిచ్చి పట్టింది, ఈమె క్యారెక్టర్ మంచిది కాదు, ఈమె రాత్రిపూట పబ్బులకు పోయి తాగి తందనాలు ఆడుతుంది, జుట్టులో పోసుకుంటుంది, లిప్స్టిక్ పెట్టుకుంటుంది, రెడ్ కలరు అని వాడు ఎవడో బ్యాచ్ ఉంటాడు, ఒకడు గొట్టంగాడు, వాడు మాట్లాడుతూ ఉంటాడు. ఏమవుతుంది మాట్లాడితే? చేతికి గాజులు వేసుకున్న నా కొడుకులే అడ్డమైన కూతలు ఊస్తారు. ఈసారి ఊరుకునేది లేదు. ఎవడనట్లా మాట్లాడితే కాళికా మాతనై నరికి నాలుకలు చీరేసి జైలుకి పోతా. నేను ఆ మహిళా అధికారిని లాగా సూసైడ్ చేసుకొని జావా, సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకునేంత వీక్ మెంటాలిటీ నాకు ఇవ్వలే సింహరాశిలో పుట్టిన. అర్థమైందా? నేనేం చేస్తా తెలుసా? ఎవడైతే మాట్లాడిండో వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ పిల్లల ముందు జుట్టు పట్టుకొని పిచ్చ కొట్టుడు కొడతా నా కొడుకుల్ని, పిచ్చ కొట్టుడు కొడతా నా కొడుకుల్ని. ఇట్లనే మాట్లాడి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే అర్థమైందా? జైల్లో పెట్టినా నాకు ఫరక్ పడదు. ఎందుకంటే ఫిక్స్ అయిపోయినా, నన్ను చంపేస్తే చచ్చిపోతా, జైలుకి పెడితే మరేమంటున్నారే జైలుకి పోలే, కవితక్క జైలుకి పోలే, చంద్రబాబు నాయుడు జైలుకి పోలే. సినిమాలలో చూస్తాం జైలు, ఒరిజినల్గా ఎట్లుందో చూస్తా, దోమలు కొట్టుకుంటా, భజన చేసుకుంటా, ఏమన్నా చేసుకుంటా. అందుకే చెప్తున్నాను, నేను దేనికి భయపడను. అయ్యో పోలీసులు వచ్చారండి, నా మీద కేసు పెట్టారండి, ప్లీజ్ అండి విచారణకు పిలిచారండి అని చెప్పి ప్రతిపక్షాల హెల్ప్ కూడా నేను తీసుకోను. పోతా, ధైర్యంగా విచారణ ఎదుర్కొంటా. ఎస్ బరాబర్ మాట్లాడినా దమ్ములు ఉంటే ఐఏఎస్ అధికారుల ఆస్తులు బయట పెట్టి నన్ను అరెస్ట్ చేయరా భయ్ అని చెప్తా పోలీసులకి. కావాలంటే ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. అర్థమైందా? సో నన్ను ఏమైనా చేయాలనుకుంటే మీరు సంపుతేనే కరెక్ట్ అన్న.
మీరు చంపుతేనే కరెక్టు, అంతకు మించి జైల్లో పెట్టినా నేను మారా? నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేసిన మారా, నన్ను తిరుగుబోతున్నా మారా, నన్ను తాగుబోతున్నా మారా, 10 మందితో తిరుగుతున్నా అని నేను మారా. అంత వీక్ క్యాండిడేట్ నేను కాదు. కానీ ఎవడన్నా అంటే వాళ్ళ ఆఫీస్లోకి వచ్చి కొట్టి చంపుతా, చంపి ఇగో వాళ్ళని చంపి నేను జైలుకి పోతా నేను అనమాని ఇంకోటి ఉండన్నా. సో దయచేసి ఒకటి గమనించాలి, ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని టార్గెట్ చేయడం కోసం మహిళా అధికారులను వాడుకున్నారు. ఈ రోజున మహిళా అధికారి ఆత్మహత్య చేసుకోనికి వెళ్ళింది. కానీ నేను ఆత్మహత్య చేసుకోనికి పోను. ఎవడైతే స్టోరీ వేసి ఇన్పుట్ ఇచ్చిండో లేకపోతే ఆ చైర్మన్ ఎవడో రాయి తీసుకొని నెత్తన వాళ్ళ కొట్టొస్తా. అందుకే కొంచెం నాకు తిక్కు ఉన్నది, అర్థమైందా? ఐఎమ్ నాట్ దట్ మచ్ వీక్, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. ఆడపిల్లలంటే పులుల్లకు ఉండాలి. అందులో తెలంగాణ ఆడపిల్లలంటే ఓరుగల్లును శాసించినటువంటి రాణి రుద్రమ్మని గుర్తు తెచ్చుకోవాలి. బ్యాగులలో పెప్పర్ స్ప్రేలు పెట్టుకొని తిరగాలి. ఎవడైనా ఇష్టం వచ్చినట్టు చేస్తే పెప్పర్ స్ప్రే కొట్టిపోవాలి. అంతేగాని ఏడ్చుకుంటా వాడాడదన్నాడని వీడిదన్నాడని ఏడ్చుకుంటా ఇంట్లో కూర్చుంటే ఎవ్వరం ముందుకెళ్ళలేం. ఈ రోజున ఆడపిల్లలు పులి బిడ్డలక్కనే ప్రతి ఒక్క తల్లిదండ్రులు పెంచాలి. ఎల్కేజీ పుట్టినప్పటి నుంచే తనకి ధైర్యాన్ని నూరబోయాలి. సావో రేవో నీ వెనకాల మేము ఉంటాం పదండి ముందుకు అని చెప్పి ధైర్యం నింపాలి. అప్పుడు ఆడపిల్ల అర్ధరాత్రి నడి రోడ్డు మీద తిరిగినా ఎవడన్నా వస్తే ఆమెనే చూసుకుంటుంది, తన్ని పంపిస్తుంది నా కొడుకుల్ని. గుండెల మీద తల్లిదండ్రులు చేసుకొని కూర్చోవచ్చు హ్యాపీగా. సో అందుకే చెప్తా ఉన్నా, రేవంత్ అన్న మా సామాన్యుల జోలికి రాకు రేవంత్ అన్న. బ్యాంక్ అకౌంట్లకు వెళ్ళి కట్ చేసే అధికారం బ్యాంకులకే లేవు. వాళ్ళు అప్పటికే ఆ ఛార్జీలని ఈ ఛార్జీలని ఏటీఎంలోకి వెళ్ళి డ్రా చేస్తే 10 రూపాయలు 200 రూపాయలు ఎంత కట్ అయితే ఇన్ని 500 కట్ అవుతున్నాయి. ఈ మధ్య అట్లా కూడా కట్ చేస్తారు. 500 రూపాయలు అని చెప్పి గదని చెప్పి కట్ చేసుకుంటారు. నువ్వు కూడా వచ్చి కట్ చేస్తావంటే మీ ట్రాఫిక్ పోలీసులకి జీతాలకు వెళ్ళి కట్ చేయండి, మా జీవితాలకు వెళ్ళి కాదు. సో ఇంకోసారి నువ్వు అన్న మాటకి తెలంగాణ ప్రజలు భయపడిపోయినారు. ఉత్తుత్తిగానే పుక్కట్ల చలాను రాస్తారు ట్రాఫిక్ పోలీసులు. ఇక నువ్వు బ్యాంకులకు వెళ్ళి కట్ చేసుకుంటా అంటే పరిస్థితి ఏంది? ట్రాఫిక్ పోలీస్ వల్ల బాల్నగర్లో ఒక వ్యక్తి చనిపోయినాడు. ఆయన ఏమైనా దొంగతనం చేసిండా, ఏమైనా లంగతనం చేసిండా? ఆ ట్రాఫిక్ పోలీసు భయపడి అతను పారిపోతుంటే ఈ డబ్బులు లేక ఇప్పటికిప్పుడు నువ్వు పైసలు కట్టాలంటే వాడు ఏడికెళ్ళి దేవాలా, తల తాకట్టు పెట్టి దేవాలా? నీకంటే మా వదినమ్మ బంగారం ఉంది, నీకంటే నీ మామ ఆస్తుంది జైపాల్ రెడ్డి గారిది, ఇంకోటిదో ఆస్తుంది కాబట్టి నీకు కలిసి వచ్చింది. నీ ఖర్చు పెట్టడానికి రోహిన్ రెడ్డి ఉన్నాడు. సామాన్య ప్రజలకు ఎవరున్నాడు దిక్కుమొక్కు? తూర్పు తిరిగి దండం పెట్టుకుంటే సూర్య భగవానుడు ఉంటాడు ప్రత్యక్ష దైవం. మాకెవరు లేరు, మా బతుకుల కోసం వచ్చేటోడు ఎవరు లేడు మా కోసం. నువ్వు చిటికేస్తే వస్తారు, కేసీఆర్ చిటికేస్తే వస్తారు, బండి సంజయ్ చిటికేస్తే వస్తారు, కిషన్ రెడ్డి చిటికేస్తే వస్తారు. మేము చిటికేస్తే ఎవరికి వినబడవు చప్పుళ్ళు. సో అందుకని వాళ్ళు ట్రేస్ చేసి ఆ బాల్నగర్లో ట్రాఫిక్ పోలీసు వాడు దొంగ ఎంబడబడినట్టు ఎంబడబడితే యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఎవరిది పాపం? ఆ ట్రాఫిక్ పోలీస్ని ఏం చేసినావు రేవంత్ అన్న? సో దయచేసి ఆలోచించు, ఒక మాట అనే ముందర ఆలోచించు. హైడ్రా బుల్డోజర్ తోటి తెలంగాణ ప్రజలను ఆదివారాలు శనివారాలు పడుకోకుండా గుండెల మీద చేసుకొని పడుకోకుండా చేసినటువంటి ఒక విలన్వి నువ్వు. మరి నీ దుర్గం చెరువులో ఉన్నటువంటి నీ అన్నదమ్ముల ఇల్లెందుకు కూలగొట్టలేరు ఏమంతన్నా? ఆ రెడ్లకుంట చెరువులో పోయి చూపించిన కదా, నీ సీఎం క్యాంప్ ఆఫీస్ రెడ్లకుంట చెరువులో, నీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, నీ ఇల్లు ఎందుకు కూలగొట్టలేరు ఏమంతన్నా? నీతులు చెప్పినోడికేనట, సారీ నీతులు పక్కోడికేనట, చెప్పినోడికి కాదట. గట్లున్నది. నీతులు చెప్తే దయ్యాలు వేదాలు వర్ణించినట్టున్నాయి. అర్థమైందా? సో దయచేసి తెలంగాణ ప్రజల కోసం ఆలోచించు, తెలంగాణ అస్తిత్వం కోసం ఆలోచించు, సామాన్య ప్రజలకు అండగా నిలబడు. వాళ్ళే నీకు రేపటి రోజున శ్రీరామ రక్ష అవుతారు. ఇంత మాట్లాడిన తర్వాత నీ ఇంటెలిజెన్స్ చీఫ్లను పంపిస్తావో,
ఎస్ఓటీలను పంపిస్తావో లేకపోతే రౌడీలను పంపిస్తావో నన్ను చంపేయమని చెప్తావో నీ ఇష్టం. ఓకే టీవీని తీసేయమని చెప్తే పీకే టీవీ పెట్టుకుంటా, నేను మాత్రం తగ్గేదే లేదు. ట్రాఫిక్ చలాన్స్ గురించి మాట్లాడండి శ్రావ్య గారు. ఎస్, అందుకే ఇప్పుడు మాట్లాడాను. మా శ్రావ్యమ్మకు నమస్కారాలు. అమ్మ, ప్రకాశం గాల ప్రభుత్వం అయితే కేసీఆర్ గారి ప్రభుత్వంలో కోల్పోయిన భూములను విముక్తి చేసిన ప్రజల మానసిక వికాసమునకు దోహదపడాలి రేవంత్ అన్న ప్రభుత్వం, అప్పుడే పరిణితి చెందినట్లు. ఎక్కడ ఇంకా మిగిలిన భూములు కూడా దోచుకుంటారు కదా, రియల్ ఎస్టేట్ చేస్తారు కదా వాళ్ళు. రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అన్నదమ్ములకు ముఖ్యంగా అర్థమైపోయింది, దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే కాన్సెప్ట్లో వీళ్ళు ఉన్నారు. బీజేపీ వాళ్ళు చప్పుడు చేస్తలేరు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే గత జన్మలో పాపాలు గుర్తొచ్చినట్టు గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి పాపాలు వాళ్ళని శాపాలై ఇప్పుడు ఎంబడిస్తున్నాయి. తెలంగాణకి దిక్కెవరు, తెలంగాణకి ఈ దిక్సూచి ఎవరు, ఇవన్నీ ఆలోచిస్తే భయమవుతుంది. ఎస్ సార్. సో